80వ దశకం నుండి నేటి తరం 2025 సంవత్సరం వరకు చిరంజీవి బాలకృష్ణుల మధ్య జరిగిన బాక్స్ ఆఫీస్ పోటీ ఎవరు ఎన్నిసార్లు విజయం సాధించారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా వీరి మధ్య బాక్స్ ఆఫీస్ క్లాష్ 1984లో వచ్చింది. చిరంజీవి ఇంటి గుట్టు సెప్టెంబర్ 6న విడుదలైంది. ఆ తర్వాత రోజు బాలయ్య మంగమ్మ గారి మనవడు రిలీజ్ అయింది. అయితే చిరంజీవి ఇంటి గుట్టు సినిమా మొదట్లో మంచి టాక్ తెచ్చుకున్నా తర్వాత వచ్చిన మంగమ్మ గారి మనవుడు సినిమా ముందు పెద్దగా నిలబడలేకపోయింది. అలా ఈ మొదటి బాక్స్ ఆఫీస్ విన్నర్గా బాలకృష్ణ నిలిచారు. అలాగే రెండోసారి పోటీ కూడా అదే ఏడాది వచ్చింది. నవంబర్ 23న ముందుగా చిరంజీవి నుండి వచ్చిన సినిమా అగ్నిగుండం, ఆ తర్వాత నవంబర్ 29న శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర చరిత్ర విడుదలైంది. అయితే చిరంజీవి అగ్నిగుండం సినిమా కథ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందింది. బాలకృష్ణ సినిమా మాత్రం అద్భుతమైన విజయం అందుకుంది. ఇక మూడోసారి క్లాష్ కూడా అదే సంవత్సరంలో డిసెంబర్ నెలలో వచ్చింది. రుస్తుం వెసెస్ కథానాయకుడు. ముందుగా డిసెంబర్ 14న వచ్చిన కథానాయకుల్లో బాలయ్య నటన ఆకట్టుకుంటుంది. మంచి మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని అలరించి ఘన విజయం అందుకుంది. అయితే చిరంజీవి నుండి వచ్చిన రుస్తుం సినిమా మాత్రం యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది. ఇలా ఈ మూడవసారి కూడా బాలయ్యే విన్నర్గా నిలిచారు. ఇక నాలుగోసారి వీరి మధ్య పోటీ చూస్తే 1984లోనే జనవరి మాసంలో వచ్చింది. చట్టంతో పోరాటం వెసెస్ ఆత్మబలం. ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా వచ్చిన చిరంజీవి చట్టంతో పోరాటం బాక్స్ ఆఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది. మరి బాలకృష్ణ ఆత్మబలం సినిమా విషయానికి వస్తే ఏమాత్రం సత్తా చాటలేక ఫ్లాప్ గా తేలిపోయింది. అలా ఈసారి మాత్రం చిరంజీవి పైచేయి సాధించారు. ఇక అలాగే ఐదోసారి పోటీ చిరంజీవి వర్సెస్ భలే తమ్ముడు. 1985 ఏప్రిల్ 18న చిరంజీవి సినిమా వచ్చింది. దానికి 9 రోజుల తర్వాత బాలయ్య భలే తమ్ముడు వచ్చింది. చిరంజీవి సినిమా క్రైమ్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇక బాలయ్య భలే తమ్ముడు సినిమా అబవ్ యావరేజ్గా నిలిచింది. అలాగే మరోసారి వీరిద్దరి మధ్య పోటీ కొండవీటి రాజా వర్సెస్ నిప్పులాంటి మనిషి. ఒక గ్రామంలో దాగి ఉన్న నిధిని కనుగొనే క్రమంలో హీరో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనే అంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇక బాలకృష్ణ నిప్పులాంటి మనిషి అంచనాలని రీచ్ కాలేక ఫ్లాప్గా తేలిపోయింది. ఇక వీరు మళ్ళీ 1986లో పోటీ పడ్డారు. ఫిబ్రవరి 28న ముద్దుల కృష్ణయ్య వచ్చింది. దానికి వారం గ్యాప్తో చిరంజీవి నటించిన మగధీరుడు రిలీజ్ అయింది. ముద్దుల కృష్ణయ్యలో బాలయ్య పల్లెటూరి యువకుడి పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం అందుకోవడంతో చిరు మగధీరుడు యావరేజ్గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక వీరిద్దరి మధ్య 8వసారి పోటీ 1986 అక్టోబర్లో వచ్చింది. రాక్షసుడు వర్సెస్ అపూర్వ సహోదరులు. చిరంజీవి రాక్షసుడు మాస్ ఎంటర్టైనర్గా వచ్చి సూపర్ హిట్గా నిలిచింది. సినిమా పాటలు మాత్రం ఎవర్ గ్రీన్. ఇక బాలయ్య అపూర్వ సహోదరులు సినిమా విషయానికి వస్తే బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా మిగిలిపోయింది. ఇలా ఈసారి చిరు విన్నర్గా నిలిచారు. అలాగే ఇదే సంవత్సరంలో 9వసారి తలపడ్డారు దొంగమొగుడు వర్సెస్ భార్గవరాముడు. చిరంజీవి నుండి అభిమానులు ఏమి కోరుకుంటారో అది పుష్కలంగా ఈ సినిమా అందించింది. ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అందించింది. ఇక బాలయ్య భార్గవరాముడు కొంతమేర బాగానే ఆకట్టుకుని అబవ్ యావరేజ్గా నిలిచింది. ఇక 10వసారి పోటీ 1987లో వచ్చింది. పసివాడి ప్రాణం వర్సెస్ రాము. కోదండ రామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన పసివాడి ప్రాణంలో చిరు స్టైల్ ఎనర్జీ విశేషంగా ఆకట్టుకుంటుంది. సాంగ్స్ ఆల్ టైమ్ హిట్, మూవీ ఇండస్ట్రీ హిట్. ఇక బాలకృష్ణ రాము సినిమా చక్కటి ఫ్యామిలీ డ్రామాగా వచ్చి కొంతమేర బాగానే ఆకట్టుకుంది. ఇక 11వసారి పోటీ 1988లో వచ్చింది. జనవరి 14న చిరంజీవి మంచి దొంగ వస్తే ఆ తర్వాత రోజున బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ వచ్చింది. ఒక దొంగ ఎలా పోలీస్ ఆఫీసర్గా మారాడు, ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్లతో అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఇది హిట్గా నిలబడగా బాలయ్య ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆకట్టుకోలేకపోయింది. అలాగే అదే ఏడాదిలో 12వసారి పోటీ వచ్చింది. యముడికి మొగుడు వర్సెస్ తిరగబడ్డ తెలుగు బిడ్డ. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన యముడికి మొగుడు చిత్రం ఘన విజయం అందుకొని ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మరి బాలయ్య నటించిన తిరగబడ్డ తెలుగు బిడ్డ పూర్తి పరాజయం చవిచూసింది. ఇక వీరిద్దరూ 13వసారి పోటీ చూస్తే యుద్ధభూమి వర్సెస్ రాముడు భీముడు.
ఇందులో యుద్ధభూమి పరాజయం పాలవగా రాముడు భీముడు పూర్తి స్థాయి విజయం అందుకోలేక యావరేజ్గా సరిపెట్టుకుంది. ఇక 14వసారి వీరు తలపడింది నారీ నారీ నడుమ మురారి, జగదేకి వీరుడు, అతిలోక సుందరి. ఈ సినిమాలతో 1990 ఏప్రిల్ 27న బాలయ్య సినిమా వస్తే దానికి 10 రోజుల తర్వాత చిరంజీవి సినిమా వచ్చింది. నారీ నారీ నడుమ మురారి సాధారణ విజయం అందుకోగా, జగదేకి వీరుడు, అతిలోక సుందరి కని విని ఎరుగిన రీతిలో కలెక్షన్ల సునామీ సృష్టించి బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక అలాగే 15వసారి క్లాష్ హిట్లర్ వెర్సెస్ పెద్దన్నయ్య. హిట్లర్ 1997 జనవరి 4న వచ్చింది. దీనికి 6 రోజుల తర్వాత పెద్దన్నయ్య వచ్చింది. సిస్టర్స్ సెంటిమెంట్తో తెరకెక్కిన హిట్లర్ సినిమా చిరు పవర్ఫుల్ యాక్టింగ్తో సూపర్ హిట్గా నిలిచింది. అలాగే బాలయ్య పెద్దన్నయ్య కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక 1998లో 16వసారి పోటీ చూస్తే బావగారు బాగున్నారా వెర్సెస్ రాణా. చిరంజీవి బావగారు బాగున్నారా చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత విడుదలైన యువరత్న రాణా మాత్రం పూర్తిగా చతికిలబడింది. ఇక 17వసారి పోటీ స్నేహం కోసం వెర్సెస్ సమరసింహారెడ్డి. 1999లో వచ్చాయి 2 సినిమాలు. చిరంజీవి డ్యూయల్ రోల్లో నటించిన స్నేహం కోసం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. దీనికి 2 రోజులు గ్యాప్తో వచ్చిన సమరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ రికార్డుని తిరగరాస్తూ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అలాగే 18వసారి వీరు తలపడింది 2000 సంవత్సరంలో అన్నయ్య వెర్సెస్ వంశోద్ధారకుడు. వీటిలో అన్నయ్య సూపర్ హిట్, బాలయ్య సినిమా ఫ్లాప్ అయింది. 19వసారి పోటీ 2001లో మృగరాజు, నరసింహనాయుడు సినిమాలు వచ్చాయి. బాలయ్య తన విశ్వరూపాన్ని చూపించారు నరసింహనాయుడులో. చిరు సినిమా ఫ్లాప్ కాగా బాలయ్య నరసింహనాయుడు రికార్డులను తిరగరాసింది. ఇక 20వసారి పోటీ లక్ష్మీ నరసింహ వెర్సెస్ అంజీ. ఈసారి కూడా బాలయ్య పైచేయి సాధించారు. అలాగే 21వసారి పోటీ చూస్తే చాలా కాలం తర్వాత వచ్చింది ఖైదీ 150 వెర్సెస్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఈసారి చిరు బాలయ్యలు మంచి విజయం అందుకున్నారు. ఇక ఆఖరిగా వీరి మధ్య పోటీ 2023లో వచ్చింది వీరసింహారెడ్డి వెర్సెస్ వాల్తేరు వీరయ్య. వీరసింహారెడ్డి హిట్, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.